అనంతపురం జిల్లా రామునిపల్లిలో ఓ ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. అయితే అదే జిల్లాలో భరోసా యాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించారు. ఆయన కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్లో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జగన్మోహన్ రెడ్డి బాధితులకు స్వయంగా సాయం అందిస్తూ దగ్గరుండి మరీ వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి పంపించారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా చూడాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు. జగనన్న మన పనిలో చచ్చిపోయినా కానీ నేను బాధపడినా వచ్చేది అంబులెన్స్ తలగా తిరుగుతున్నా ఏం చేస్తాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ శివారెడ్డి, చెప్పండి, అనంత జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి సహాయక చర్యలపై సమాచారం ఏంటి శివారెడ్డి? శివారెడ్డి చెప్పండి శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? విషిత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే మానవతా దృక్పథాన్ని మరోసారి చాటి చెప్పిన ఘటన కొద్దిసేపటి కిందటే చోటు చేసుకుంది. ఎందుకంటే బండమీదపల్లి నుంచి రాప్తాడుకు వెళ్తున్న ఆటో ఒకసారిగా రామనేపల్లి సమీపంలో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో సుమారుగా 10 మంది వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కూలీలు పూర్తి స్థాయిలో తీవ్రంగా గాయపడినారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులకు, మరోవైపున అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎంతసేపటికి స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా యాత్రలో భాగంగా రాప్తాడు రామనేపల్లి మీదుగా ఎర్రగుంటకు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నేరుగా అక్కడికి చేరుకుంది. హుటాహుటిన క్షతగాత్రులను రక్షించడంతో పాటు అంబులెన్స్ సత్వరమే పార్టీ నేతలు, అదేవిధంగా శ్రేణులు ఫోన్ చేయడం, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లకు తరలించడం, వాటిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అటు అధికారులను అలర్ట్ చేయడం అయితేనే, లేకపోతే ఇటు అంబులెన్స్ సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే అంటే సహాయక చర్యలు ఎక్కడా లేటు కాకుండా అదేవిధంగా వారి ప్రాణాలను కాపాడమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారుగా 10 మందిలో దాదాపుగా 6 మంది మహిళలు ఉన్నారు. వారు బండిమీదపల్లి నుంచి రాప్తాడుకు వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా అతివేగంగా వచ్చిన ఆటో బోల్తా పడింది. అయితే సమయానికి అదే సమయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరుకోవడం, ఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులను హుటాహుటిన రాప్తాడు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగానే స్థానికులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథాన్ని పదే ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.